బయట చూస్తే చల్లని వాతావరణం, దానికి తోడు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలోనే కదా మనకి వేడివేడిగా ఏమన్నా తినాలనిపించేది. మా వారిని అయితే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి గరం గరంగా తీసుకురమ్మని చెప్దామంటే, మీ ఉండే దగ్గర మాత్రం వేడివేడిగా అంటే మాత్రం ఆలుతో స్టఫ్ చేసిన సమోసాలే దొరుకుతాయి. వాటిని తిని తిని విసుగొచ్చేసింది. అందుకే వచ్చేటప్పుడు ఒట్టి చేతులతోటైనా రాకని ఆ సమోసాలు మాత్రం తేవద్దని చెప్తాను. అందుకే ఇంట్లోనే కొంచెం వెరైటీగా క్యాప్సికమ్ బజ్జీని అయితే ట్రై చేశాను. ఈ క్యాప్సికమ్ బజ్జీ కోసం అయితే పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనం మామూలుగా బజ్జీలకైతే ఏ విధంగా కలుపుకుంటామో పిండిని అలాగే కలుపుకొని క్యాప్సికమ్ని తీసుకొని ఆ పిండిలో ముంచేసి ఆయిల్లో వేసుకోవాలి. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ మొత్తాన్ని పిండిలో ముంచి ఆయిల్లో వేసాను. అప్పుడైతే చాలా భయం వేసింది, అది ఎక్కడ పేలిపోద్దో అనేసి. తర్వాత నుంచి అయితే ఇంకా క్యాప్సికానికి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి పిండిలో ముంచి వేసాను. క్యాప్సికమ్ బజ్జీని మధ్యలోకి కట్ చేసుకుని దాంట్లో ఉప్పు, కారం, ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని తింటే మాత్రం, ముందైతే మా వారు అయితే ట్రై చేశారు, చాలా బాగుందని చెప్పారు టేస్ట్ అయితే. తర్వాత నేను కూడా తిన్నాను, మాకు కూడా చాలా బాగా నచ్చింది.